కలిసిర్రు. వారు వచ్చిన ఒక సందర్భంలో నేను కూడా చూసిన, వారు అక్కడ ఉన్నప్పుడు సరే వారు కూడా మా జీ అవార్డ్స్ వేదిక మీద పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు. మేము అడిగేది కలవలేదని చెప్తలేము. పొన్నం ప్రభాకర్ గారిని కలిసాం, శ్రీధర్ బాబుని కలిసాం, అలాగే భట్టి గారు కూడా కలిసాం. ముగ్గురిని వేరు కలిసాం. కానీ సబ్ కమిటీలో ముగ్గురు కమిటీ ఉన్నారు కాబట్టి ముగ్గురు కూర్చున్నప్పుడే ఈ సమస్యలు పరిష్కార మార్గంగా అవుతాయి. కానీ 7 నెలలు అయింది, ఇంకా కాలయాపన జరుగుతుంది. మేము అనేది ప్రభుత్వం చెప్పిన ఉద్దేశం మాకు 500 కోట్లు నెలకి ఇస్తాం, లేకపోతే 5 నుంచి 600 కోట్లు ఇస్తామని చెప్పినప్పుడు ఈ 3-4 నెలల్లో మా పెన్షనర్స్ ని, మా మెడికల్ బిల్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఒక సంవత్సరం లోపల ఇవన్నీ పెండింగ్ బిల్స్ అంటే ఆర్థిక పరమైన కావు అంటే మా అక్కడ ఉన్న మా ఉద్యోగులు కూడా అదే అంటారు. ఆర్థిక పరమైన మాకు ఇచ్చేది అయితే ఇవ్వండి. మేము ఇప్పుడు పిఆర్సీ కొన్ని రోజులు వాయిదా వేసుకోవచ్చు. ఇవ్వండి అంటే ఒకటి మెడికల్ బిల్స్, రెండోది హెల్త్ కార్డ్స్. దానికి కూడా డబ్బులు కావాలి. ఇప్పుడు మెడికల్ బిల్స్ క్లియర్ చేయాలంటే డబ్బులు కావాలి, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలంటే డబ్బులు కావాలి. ఇది నేనైతే చెప్తున్నా, హెల్త్ కార్డ్స్ అయితే న్యాయమైన డిమాండ్. హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సిందే. అందులో మీరు స్వచ్ఛందంగా 50 కోట్లు 350 కోట్లు మీరు కంట్రిబ్యూట్ చేస్తారు, 350 కోట్లు గవర్నమెంట్. అంటే హెల్త్ ఎవరికైనా, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులైన మాకే హెల్త్ కవర్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కవర్ ఉండడంలో తప్పు లేదు. పిఆర్సీ అంటే ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అయితే సాధ్యం కాదు కదా. మీరు అడిగే పరిస్థితి లేదు, వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. పిఆర్సీ ఇస్తే 1వ తేదీ జీతం 30వ తేదీకి పోయినా ఆశ్చర్యం లేదు కదా. ఒక ఉద్దేశం ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులకు సంవత్సరాల నుంచి వాళ్ళ డబ్బులు రాకపోతే వాళ్ళ బిడ్డ పెళ్లికో, రేపు ఇల్లు కట్టుకోవడానికో, అప్పులు కట్టుకోవడానికో ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోమంటున్నాం. మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసినప్పుడు కొంచెం సమయాన్ని పాటించమన్నారు. అంచెలంచెలుగా ఇవ్వమంటారు. ఒకటేసారి మేము మొత్తం ఇచ్చేసి ప్రభుత్వానికి దండయాత్ర చెప్తలేము. ఎందుకంటే మాకు కూడా ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు ఒక ఉద్యోగి రిటైర్ అవుతే మినిమం 40-50 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంటుంది కదా. అదే మీదే 40-50 లక్షల్లో 10 లక్షల చొప్పున ఒక్కొక్కళ్ళకి అట్లా రిలీజ్ చేసుకుంటూ పోతే ఒకళ్ళకే పూర్తి కాకుండా అట్లా సాధ్యం కాదు. అంటే అట్లా ఇవ్వకపోతే కలిసే చట్టాలు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరికి ఇచ్చే అవకాశం లేదు. 3 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్లు వరుసగా అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ లంసమ్ వస్తేనే వాళ్ళకి దేనికో దానికి ఉపయోగపడుతుందని వాళ్ళు అనేక పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఆ రకంగా సరే వాటితో చర్చలన్నీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ అది సాధ్యం కదా. ఇప్పుడు నేను చెప్పింది 50 లక్షలు పెండింగ్ లో ఉంటే 10 లక్షలు చెప్పండి. ఒక సంవత్సరం కింద రిటైర్ అయిన ఉద్యోగిని ఆయన ఫస్ట్ ఇవ్వండి, పిఆర్టీ ఇవ్వండి. అట్లా ఇచ్చుకుంటూ పోతే నెలకు దాదాపు 600 కోట్లు ఇలా విడుదల చేస్తే క్రమక్రమేణా 700-800 పెంచుకుంటూ పోతే ఒక 5-6 నెలల్లో చాలా మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మా పెండింగ్ బిల్స్ కూడా గ్రాడ్యువల్ కొంచెం పెంచుకుంటూ పోతే ఒక స్టేజ్కి వచ్చే వరకు 6-7 నెలలు 8 నెలల వరకు ఇది జీరోకి వచ్చేస్తుంది. మీరు ఇలా ఇవ్వకుండా ఇట్నే చేస్తుంటే ఇవాళ 9,000 లక్షల కోట్ల నుంచి అది క్రమకైనా 10,000-15,000 అట్లా పోతుంటది. మనం ఏ ప్రభుత్వం కూడా టాలర్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు మా ఉద్యోగులై అంచెలంచెలుగా ఇవన్నీ మేము ప్రభుత్వాన్ని సహకరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ఎప్పుడైనా ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటాం. గత ప్రభుత్వానికి ఉన్నాం, ఈ ప్రభుత్వానికి ఉంటాం. ప్రభుత్వ ఉద్యోగులుగా మీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు, మా సైన్యాధ్యక్షుడు. ఇలా సైన్యమైన మీ ఉద్యోగులకు మాకు జీతభత్యాలు ఇచ్చే బాధ్యత ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఇలా మార్నింగ్ కూడా మాకు చెప్పి ఒక కమిటీ వేయడం, మరి దాన్ని కూడా డిస్కస్ చేస్తామని చెప్పడం. మనం ఇప్పుడే మీ నవీన్ మిట్టల్ గారికి కృతజ్ఞత తెలియజేసాం. అది లోకేష్ కుమార్ గారు అలాగే కృష్ణ భాస్కర్ గారు ముగ్గురు కమిటీ వేశారు. వాస్తవానికి మంత్రులకు 3 మంత్రులు కలవడం ఇబ్బందికరంగా అయింది, చాలా లేట్ అయింది. కాబట్టి చెప్పండి భరత్ గారు చెప్పండి సార్. ఫస్ట్